హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి ఎక్స్టెండ్ టీమ్ కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. రిమోట్ గెస్ట్ సర్వీసెస్ స్పెషలిస్ట్గా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క కంపెనీ వచ్చేసరికి తమిళనాడు భారతదేశంలో ఉంటుంది. ఇదైతే 13 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది అనమాట. మనకి 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి ఇప్పటి వరకు అప్లై చేసుకోవడం అనేది జరిగింది. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. 10 నైపుణ్యాల్లో మ్యాచ్ ఉండాలన్నమాట మీరు. సో మీరైతే ఖచ్చితంగా ఈ 10 నైపుణ్యాల్లో మ్యాచ్ ఉంటే వీళ్ళైతే జాబ్లను తీసుకోవడం అనేది జరుగుతుంది. సో జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు అనేసి ఇవ్వడం జరిగింది. మీ యొక్క ప్రొఫైల్ అంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్లో మీరు కానీ రిజిస్టర్ అయ్యి ఉంటే ఈ యొక్క స్కిల్స్ కూడా మీకు కనబడతాయి అన్నమాట. ఈ జాబ్ కానీ అప్లై చేసుకోవాలని అనుకుంటే జాబ్ పోస్ట్ ద్వారా జోడించబడిన నైపుణ్యాలు వచ్చేసరికి అతిథి సేవ నిర్వహణ, అలాగే నైపుణ్యం కలిగిన మల్టీ టాస్కర్, అలాగే ఆస్తి నిర్వహణ, అలాగే రిజర్వేషన్లు, అలాగే సమస్యలను పరిష్కరించడం అనేది రావాలి. అలాగే వెకేషన్ అద్దె, అలాగే కస్టమర్ సర్వీసు వివరాలకు శ్రద్ధ, కొత్త సాఫ్ట్వేర్ను త్వరగా నేర్చుకోండి అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే హోటల్ బుకింగ్ అనేది కూడా రావాలి. సో మీరు ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేస్తే యాడ్ అనేసి వస్తుంది. అంటే ప్లస్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క ప్రొఫైల్కి. ఈ యొక్క స్కిల్స్లో మీకు ఏది వచ్చినా మీ యొక్క ప్రొఫైల్లో లేనట్లయితే మీరు డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సారా పడియా గారు ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. ఈవిడైతే ఎక్స్టెంట్ టీంలో రిమోట్ రిక్రూట్మెంట్ స్పెషలిస్ట్గా వర్క్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఉద్యోగం గురించి చూసుకుంటే మా అతిథి కమ్యూనికేషన్ను నిర్వహించడానికి మరియు మెరుగుపరచడానికి మేము ప్రొఫెషనల్ రిమోట్ గెస్ట్ సర్వీసెస్ స్పెషలిస్ట్ను కోరుతున్నాము అనేసి చెప్పడం జరిగింది. అలాగే ఈ పాత్రలో వివరణలను విచారాలను నిర్వహించడము, అలాగే సమాచారాన్ని అందించడము, సమస్యలను పరిష్కరించడం మరియు బహుళ ప్లాట్ఫామ్లో అతిథులకు సజావుగా కమ్యూనికేషన్ అనుభవాన్ని నిర్ధారించడం అనేవి ఉంటాయి. అలాగే ఆదర్శ అభ్యర్థి అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, వివరాలకు శ్రద్ధ మరియు వేగవంతమైన వాతావరణంలో బహుళ విధులను నిర్వహించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ కీలక బాధ్యతలు వచ్చేసరికి ఈమెయిల్, ఫోన్ మరియు OTA సందేశం ద్వారా అతిథి విచారణలకు తక్షణమే మరియు వృత్తిపరంగా ప్రతిస్పందించే విధంగా ఉండాలి. అలాగే బుకింగ్లు, సేవలు మరియు విధానాలు మరియు ఇతర విచారణకు సంబంధించి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే విధంగా ఉండాలి. అలాగే అతిథుల ఫిర్యాదులు మరియు సమస్యలను సమర్థవంతంగా నిర్వహించండి మరియు పరిష్కరించండి. అతిథుల సంతృప్తిని నిర్ధారిస్తుంది అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే బుకింగ్ మరియు రిజర్వేషన్లను నిర్ధారించడంలో సహాయం చేయగలిగే విధంగా ఉండాలి. రిజర్వేషన్ల అమ్మకాలను సహాయం చేసే విధంగా ఉండాలి. అతిథి సమీక్ష నిర్వహణ, ODLపై అతిథి అభిప్రాయాన్ని సమీక్షించండి మరియు సమీక్షలను సమాధానం ఇవ్వండి. అలాగే అంతర్గత బృందాలతో సమన్వయం చేసుకోండి. అలాగే ఆస్తి నిర్వాహకులు, అలాగే అతిథుల అభ్యర్థులను మరియు ప్రత్యేక ఏర్పాట్లు నెరవేరబడతాయని నిర్ధారించడానికి ఆస్తి యజమానులు అనేవి తెలిసి ఉండాలి. అలాగే అతిథి కమ్యూనికేషన్ టెంప్లెట్లు మరియు తరచుగా అడిగే ప్రశ్నలను సృష్టించే విధంగా ఉండాలి. నవీకరించే విధంగా కూడా చూసుకోవాలి. వాటిని నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే అన్ని కమ్యూనికేషన్ భాగస్వామి స్వరం మరియు మార్గదర్శకాలకు ప్రతిబింబించేలా చూసుకునే విధంగా ఉండాలి. అప్పుడప్పుడు వర్చువల్ మరియు
సమావేశాలు మరియు శిక్షణ సెషన్లకు హాజరు కావాలన్నమాట. భాగస్వామి పేషెంట్ సమస్యలు ప్రక్రియలను మెరుగుపరచడానికి సూచనలను సంబంధించి బృందానికి నిరంతరం అభిప్రాయాన్ని అందించే విధంగా ఉండాలి. HVAC పబ్లింగ్ అలాగే ఎలక్ట్రికల్ మొదలైన వాటికి విక్రేత అనుసంధానం అనేది ఉండాలి. డిస్పాచ్ ఇన్వాయిస్ మొదలైనవి మీకు తెలిసి ఉండాలి. మీ PMS Airbnb లేదా VRBO జాబితాల్లో ఆస్తులను ఆన్బోర్డింగ్ చేయడం వంటివి, డేటా ఎంటర్ చేయడం వంటివి రావాలి. సో డీప్ క్లీన్ స్కెడ్యూలింగ్, లాక్ బ్యాటరీ రీప్లేస్మెంట్లు, అలాగే స్మోక్ డిటెక్టర్ బ్యాటరీ రీప్లేస్మెంట్లు, కిచెన్ ఇన్వెంటరీ ప్రక్రియలు మరియు విధానాలను డాక్యుమెంటేషన్ వంటి ఆఫ్ సీజన్ విధుల్లో పనిచేయగలిగే విధంగా ఉండాలి. ఆస్తి యజమానులు మరియు నుండి అనుమతి, బీమా అవసరాలు, డాక్యుమెంటేషన్ నిర్ధారించడము, క్యాలెండర్ మరియు ఇన్బాక్స్లను నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే ప్రాథమిక అవసరాలు వచ్చేసరికి మీకైతే ఫోన్, టెక్స్ట్ మరియు ఈమెయిల్ కమ్యూనికేషన్ కోసం అద్భుతమైన రాతపూర్వక మరియు మౌఖిక ఆంగ్ల నైపుణ్యాలు అనేవి అవసరం. తమిళనాడు, కేరళ, కర్ణాటక లేదా మహారాష్ట్రలో ఉండాలి. అతిథి సేవలు, రిజర్వేషన్లు లేదా సంబంధిత రంగాల్లో మునుపటి అనుభవం అనేది ఉండాలి. బలమైన సంస్థాగత మరియు బహువిధ సామర్థ్యాలు అనేవి ఉండాలి. రిమోట్ పని వాతావరణంలో స్వతంత్రంగా చేయగలిగే సామర్థ్యం అనేది ఉండాలి. అలాగే వివరాలకు శ్రద్ధ మరియు అసాధారణమైన సేవలను అందించడానికి నిబద్ధత అనేది ఉండాలి. సానుభూతి చూపించే సామర్థ్యం, ఓర్పు ప్రదర్శించడము, అలాగే మరియు కస్టమర్ కేంద్రీకృత మనస్తత్వం కలిగి ఉండటము, అలాగే విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కార నైపుణ్యాలను కలిగి ఉండడం అనేది చాలా అవసరం అనమాట. అలాగే కొత్త సాఫ్ట్వేర్ను త్వరగా మరియు సమర్థవంతంగా నేర్చుకునే సామర్థ్యం అనేది చాలా అవసరం. అలాగే ఒక పని లేదా ప్రక్రియ గురించి అస్పష్టంగా ఉన్నప్పుడు ప్రశ్నలు అడగడానికి ఇష్టపడడం అనేది చాలా అవసరం అనమాట. అలాగే కలిగి ఉండటం బాగుంది అనేసి చెప్పడం జరుగుతుంది. VRBO అలాగే Airbnb మొదలైన వాటితో పనిచేయడం అనేది చాలా అవసరం. అలాగే వెకేషన్ అద్దె పరిశ్రమ అనుభవం అనేది చాలా అవసరం. అలాగే అద్దె మరియు హోటల్ పరిశ్రమలో PMS అనుభవం అనేది చాలా అవసరం అనమాట. సాంకేతిక అవసరాలు వచ్చేసరికి ఇంటర్నెట్ వేగంగా ఉండే విధంగా ఉండాలి. కనీసం 30 MBPS అయితే మీకు ఖచ్చితంగా ఉండాలి. అలాగే వైడ్ అయ్యి ఉండాలన్నమాట. ల్యాన్ నెట్వర్క్ అనేది ఉండాలన్నమాట. అలాగే డ్యాంగిల్ అనేది కొనండి. అలాగే i5 8th జనరేషన్ అనమాట. సో 8వ తరం లేదా అంతకంటే ఎక్కువ ఉన్న Windows 10 ల్యాప్టాప్ కానీ లేదా మ్యాక్ కానీ ఉంటే సరిపోతుంది. కనీసం 8 GB ర్యామ్ అనేది ఉండాలి. సో ప్రైవేట్ మరియు నిశ్శబ్దమైన ప్రత్యేక హోమ్ ఆఫీస్ ప్రాంతం అనేది ఉండాలి. నేపథ్యంలో కోళ్ళు, కుక్కలు, పిల్లలు శబ్దాలు లేవన్నమాట. సో విద్యుత్ లేదా ఇంటర్నెట్ ప్రొవైడర్ అంతరాయాలు ఏర్పడినప్పుడు బ్యాకప్లు అనేది చాలా అవసరం. మంచి హెడ్సెట్ మరియు వెబ్కామ్ అనేది కలిగి ఉన్న ఒక మంచి ల్యాప్టాప్ అనేది తీసుకోండి. అలాగే నాయిస్ క్యాన్సిలింగ్ హెడ్సెట్ అనేది చాలా మంచిది అనేసి వీళ్ళైతే ప్రిఫర్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్ గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది.
అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటూ వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.